ప్రేమ కథ చిత్రం 66వ రోజు విజయవంతంగా పరిచయం పడుతుంది. అయితే 50 రోజు ఫంక్షన్ చేయాలనుకున్నాం కానీ కొన్ని కారణాలు చేయలేకపోయాము. ఇది 100 రోజులకి చాలా థియేటర్లో పరిగెడుతుంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆర్పిఏ క్రియేషన్స్ మీద మొదటి చిత్రాన్ని ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని మంచి చిత్రాలు ఈ ఆర్పిఏ క్రియేషన్ ద్వారా మీకు అందిస్తానని అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ కథా చిత్రం 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం, హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఈ సినిమాకి ఇంత విజయానికి కారకులైన మా చిత్ర యూనిట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిస్ట్ సుధీర్ బాబు గారు, నందిత, ప్రవీణ్, గిరి, మా అందరికీ సపోర్ట్గా ఉన్న మరి ముఖ్యంగా మారుతి గారికి, సుదర్శన్ రెడ్డి ప్రొడ్యూసర్ సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాకి నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయినందుకు, నేను ఒక పర్సన్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది ముందు నేను మాట్లాడటానికి అర్హత పొందినందుకు గాను మెయిన్గా మారుతి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేమ కథా చిత్రం సినిమా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్కి రావడానికి రీజన్ ఏంటంటే, సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు కామెడీ మీద బేస్ అయి సినిమా తీసి హాయిగా నవ్వుకోవచ్చు, చాలా బాగా తీశారు ఈ సినిమా. ఇందులో హీరో ఎవరంటే సుధీర్, హీరోయిన్ నందిత. ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఎవరంటే కామెడీ. సో ఇట్లాంటి హాస్యప్రధానమైనటువంటి సినిమాలు అందంగా తీసి చూపించగలిగితే సినిమాలు ఇంత సక్సెస్ అవుతాయంటానికి, ఇది చిన్న సినిమా అని ఎవరైనా అనగలరా అంటానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చేమో కానీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిలిం, ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. సో ఇట్లాంటి సినిమాలకి కావాల్సింది డబ్బు కంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఉన్న డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. దీనికి అంతటికీ మూల పురుషుడు, కార్నర్ మ్యాన్ మిస్టర్ మారుతి. సో ఇలాంటి వాళ్ళ కాంబినేషన్లో ఇంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారంటే, యంగ్ బ్రెయిన్స్ ఇవాళ సరిగ్గా పదును పెడితే దే విల్ బికమ్. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాడు, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. అందుకని తొందరపోయే మొహం వాడి ఉందా, వాడికి ఏం తెలుసు అనకూడదు. ఎందుకు అనకూడదంటే, వాడు పెద్ద అయితే ఏమవుతాడో మనకు తెలియదు. ఆల్రెడీ పెద్దవాడు అయిపోయాడు కూడా ఎన్నైనా అనొచ్చు మనం, ఎందుకంటే వాడి చరిత్ర అదేంటి మనకు తెలుసు కాబట్టి. సో ఎనీవే, ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, ముఖ్యంగా హాస్యాన్ని ఆదరించినటువంటి ప్రేక్షకులకి, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ యూనిట్. 60 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఒక పెద్ద సినిమా. ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మా వాళ్ళలో మేము అంటూ ఉంటాం, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా, ఇదే గొడవ మాది. చిన్న సినిమా అంటే ఇది జెన్యూన్ చిన్న సినిమాలు. ఇందాక అదే గురుగారితో మాట్లాడుతుంటే, పాత రోజుల్లో జంజాల్ గారి సినిమా వచ్చిందంటే నవ్వులే నవ్వులు నవ్వులే నవ్వులు అనేవాళ్ళు సినిమా అంతా. అలాగా ఈ సినిమా కనక వర్షం కురిపించింది ప్రొడ్యూసర్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ. అలాగే హైయర్ లేసిన వాళ్ళు ఉంటారు. ఒక చిన్న సినిమాకి ఇంత పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పేదానికి ఉపయోగపడినటువంటి సినిమా ఇది. అందరి సమిష్టి కృషే ఈ సినిమా. ఇలాగా కలిసి పనిచేసి కరెక్ట్ కనెక్టివిటీతో చేస్తే డెఫినెట్గా మంచి సినిమాలు, చిన్న సినిమాలు వస్తాయి. కరెక్ట్గా 15 రోజులు పెద్ద సినిమాలు షూటింగ్ చేస్తే అయ్యే ఓన్లీ ప్రొడక్షన్ ఖర్చుతో తీసినటువంటి సినిమా. ఓన్లీ ఎఫెక్షన్, ఒక స్మాల్ ఫిలిం సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి. దీనికి అదృష్టం కలిసి వచ్చింది బాగా. వాళ్ళతో పాటు మన హీరో సుధీరు, అమ్మాయి హీరోయిను, అతను జేపీ మ్యూజిక్ బాగా చేశాడు. అంటే టీమ్ వర్క్ చెప్తే వద్దావు, ఆల్రెడీ అతను ఎడిటింగ్ అనేది చాలా సినిమాలకి ట్రైలర్లు విపరీతంగా చేస్తే చాలా బాగున్నాయి అనుకుంటారు. అవన్నీ అతను చేసినవి.
ఇలాంటి మంచి టీంతో ఇంకా మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు రావాలని, ఈ సినిమా 100 డేస్ ఆడి చిన్న సినిమా ఇలాంటి పెద్ద సినిమాల మధ్య కూడా సూపర్ సక్సెస్గా కలెక్ట్ చేయగలదని ప్రూవ్ చేసి 100 డేస్ ఫంక్షన్ బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మధ్యకాలంలో నేను బాగా నవ్విన సినిమా ఇదండి. ఆయన ఇమీడియట్గా మారుతి గారికి ఫోన్ చేశాను. అండ్ వీ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ బిగ్ హిట్స్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఆయన వాళ్ళ ఇంత సక్సెస్ అయిన విషయం ప్రపంచం మొత్తం అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు సురేష్ కొన్ని సీన్స్ చూద్ది కానీ సినిమా గురించి అంటే రమ్మంటే వెళ్ళాను. నేను ఓ రొమాంటిక్ సాంగ్ కూడా చూశాను, సర్దిరిపోయింది అనిపించింది. తర్వాత కామెడీ సీన్స్ చూస్తే అక్కడే ఎంజాయ్ చేశాను. నేను మామూలుగా బ్రహ్మానంద గారి సీన్స్ ఇటువంటిప్పుడు నేను బాగా ఎక్కువ నవ్వుతూ ఉంటాను. గోకుల్ థియేటర్కి వెళ్ళి సినిమా కూర్చున్నప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కానించి శుభం ఘాట్ పడే వరకు నవ్వుతూనే ఉన్నాను. సుధీర్ బాబు వరుస సక్సెస్, SMS దగ్గర నుంచి కంటిన్యూ సక్సెస్లో రేస్లో దూసుకెళ్ళిపోతారు ఆయన. సో అద్భుతమైన ప్రపంచం చేశారు. అలాగే అమ్మాయి కూడా బాగా చేసింది, అందరిని భయపెట్టించింది. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రేమ కథా చిత్రం 10,000 మార్నింగ్ షో అంటే మ్యాట్ని 20,000, ఫస్ట్ షో 25,000, రోజు రోజుకు పెరుగుతూ 50 రోజులు నడుస్తున్నందుకు ఇది తమిళ్లో కూడా అక్కడ షోలు వేసి ప్రీమియర్ షోలు తమిళ వాళ్ళకి చూపిస్తే మార్వాడీస్ కూడా చూశారు, హిందీలో కూడా. వాళ్ళు నవ్వుకుంటుంటే ఇది ఏ భాషలో తీసుకుని సూపర్ హిట్ అవుతుందని చాలా ఆనందంగా ఉంది. ఇంత సక్సెస్ ఇవ్వడానికి కారణం దర్శకుడు ప్రభాకర్ రెడ్డి, దీనికి మూలకారకుడు మారుతి. ఈ ఒక్క సినిమానే కాదు, నేను గమనిస్తున్నాను ఇంకా 4-5 సినిమాలు కూడా తను విభిన్న కోణాల్లో ఒక నిర్మాతగా కానివ్వండి, ప్రెజెంట్స్గా, ఒక దర్శకుడిగా అన్ని కోణాల్లో విజయం సాధిస్తూ ఇంత టాలెంట్గా ఇండస్ట్రీలో తను ఒక విజయం పొందాడంటే తనతోనే కాదు కదా, దర్శకులకి, థియేటర్ల వాళ్ళకి, నిర్మాతకి, అందరికీ, యూనిట్కి, 24 క్రాఫ్ట్స్కి ఎంతో ఉపయోగపడుతున్న దర్శకుడు అతను. ఈరోజు నిజంగా అతను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా 50 డేస్ కాదు 100 డేస్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మారుతి గారు చేయబోయే కొత్త చెట్టు కూడా 100 డేస్ ఆడుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుదర్శన్ ఒక్కడు కాదు, 2 టైం నుంచి నాకు తెలుసు. సో ఒక్కడిగా ఈ సినిమా తీసి ఎంతో పెద్ద విజయం సాధించాడు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ గుడ్ మూవీస్ ఫ్రమ్ సుదర్శన్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, ప్రభాకర్ రెడ్డి గారు, మారుతి గారు, వీళ్ళిద్దరు టీమ్, they were providing oxygen for Telugu film industry by making these small movies. And చాలా మందికి ఒక మార్గదర్శకులుగా నిలిచారు. సో మారుతికి I want to congratulate him once again and I wish him all the best for many more movies. అలాగే వారు బ్యానర్ నుంచి రొమాన్స్ తీశారు. సో స్వామి ఆల్సో ఇస్ హియర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మేకింగ్ రొమాన్స్. ఫ్యూచర్లో ఇతను చేసే సినిమాలు దీన్ని మించి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన నాకు ఇచ్చినట్టు మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ టీమ్ నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మెయిన్గా ఇంత పెద్ద హిట్ అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఎవరున్నారంటే ఫస్ట్ మావయ్య, మహేష్ అండి. వెరీ హ్యాపీ. ఇంట్లో చూస్తే కూడా చాలా ఎనర్జీగా ఉంది. నాకు మారుతి గారి హిట్తో పాటు నాకు ఇంకోటి కూడా ఇచ్చారు. అదేంటంటే మావయ్య ఎప్పుడైనా సరే, కృష్ణ గారు ఎప్పుడైనా సరే మహేష్ గురించి మాట్లాడుతుంటే ఒక మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటారు, ఒక ఎనర్జీతో. చిన్నపిల్లలు ఏదో నచ్చితే ఎలా చెప్తారు ఒకరి గురించి, సో అట్లాగా మాట్లాడుతూ ఉంటారు. సో మహేష్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా, ఇప్పుడు నా గురించి మాట్లాడుతుంటే కూడా అదే నేను చూస్తున్నాను మావయ్యలో. సో నాకు దానికన్నా ఎక్కువ ఇంకేం కాదు సార్. ప్రత్యేక మీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్ మీరు నాకు ఇచ్చినందుకు. అది థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ఇలాగే కష్టపడుతూ మంచి మూవీస్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్రేమ కథ చిత్రం 50 డేస్ కంప్లీట్ చేసింది. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ ప్రేమ కథ చిత్రం. ఆడియన్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐడ్ లైక్ టు థ్యాంక్ మారుతి సార్ who had the confidence in me to do this role so well. Thank you, sir, and the whole team. I feel very happy for it, so thank you so much. 66వ రోజు కూడా ఇంకా చాలా సెంటర్లో ఆడుతూ ఒక 8 to 9 సెంటర్స్ 100 డేస్కి వెళ్తుందంటే నేను నిజంగా ఒక నమ్మలేని నిజం ఇది. ఎందుకంటే ప్రేమ కథ చిత్రం ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నిజంగా ఊహించలేదు. ఒక చిన్న సినిమా ఒక క్యూట్గా తీద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. దానికి అసలు ఈ ప్రేమ కథ చిత్రం పుట్టడానికి కారణం, థాట్ రావడానికి కారణం సుధీర్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఫస్ట్
సార్ నాకు మీతో వర్క్ చేయాలని ఉంది, ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటే చెప్పమంటానికి 2 కథలు చెప్పాను. 2 కథల్లో సార్ ఇది బాగుంది సార్ అన్నారు. బట్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిజం ఉండదు సార్, మొత్తం ఎంటైర్ సినిమా ఆ అమ్మాయి మీద రన్ అవుతూ ఉంటుంది, డ్యూయల్ రోల్ క్యారెక్టర్ అని చెప్పాను. పర్లేదు సార్ నాకు మంచి యూనిక్ కాన్సెప్ట్ చేయాలని ఉందని అన్నారు. ఆ రోజు ఆయన సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడం వల్ల నా ఐడియా ఎక్స్టెన్షన్ అయ్యి ఇవాళ ఆంధ్రదేశం అంతటా హ్యాపీగా నవ్వుకున్నారంటే కారణం సుధీర్ బాబు. థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు. కృష్ణ గారి ఇంటికి ఫస్ట్ టైం తీసుకెళ్లారు ఆయన. తీసుకెళ్ళి యాక్చువల్గా కృష్ణ గారు 2 సినిమాలు హిట్ ఇచ్చాడు, ఆ డైరెక్టర్తో చేయొచ్చు అని చెప్పి ఆయన నమ్మటం. మొన్న రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళాను. నిజంగా కృష్ణ గారు రిసీవ్ చేసుకున్న పద్ధతి, నేను ఎందుకంటే కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగి అసలు ఆయన కలవడం, ఫోటో దిగటమే ఎక్కువ. అలాంటి పర్సన్ షేక్ హ్యాండ్ ఇచ్చి మంచి హిట్ ఇచ్చావమ్మా అని అంటుంటే అసలు చెప్పలేని ఆనందం. అలాంటి ఆనందంకి అనుభూతికి లోనయ్యాను. అలాగే నాకు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా నా వెనకాలే ఉండి మొత్తం నా ఎంటైర్ టీము, అంటే నేను ఎటు వెళ్తుంటే నేను వెళ్ళే దారి కరెక్టే అని నమ్మి నా వెనకాల వస్తున్న నా సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే జేబీ, ఉద్ధవ్, వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా నేను ఏదన్నా థాట్ చెప్పినా అసలు నేను ఎటు వెళ్తే అటే వెళ్తారు తప్పితే అసలు వాళ్ళు ఇది బాగోలేదు ఇది బాగుందని కూడా ఎప్పుడు ఏ రోజు కూడా డిస్కస్ చేయరు. అలా చేశారు. ఈ సినిమాకి దొరికిన ఆణిముత్యం నా నందిత. నిజంగా నందిత వచ్చిన తర్వాత కథే మారిపోయింది. ఎందుకంటే చెప్పిన కథ ఒకటి, నేను తీసింది ఒకటి. నందితాన్ని చూస్తూ ఆ అమ్మాయి చేసే విధానాన్ని బట్టి, ఎందుకంటే ఈ సినిమాకి యాక్చువల్గా కథ జస్ట్ నా బ్రెయిన్లో అనుకుని స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు ఫస్ట్ సీను, సెకండ్ రోజు సెకండ్ సీన్ అట్లా తీసుకుంటూ వెళ్ళా. అంటే సగం సినిమా అంతా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి యాక్టింగ్ చూసి ఈ అమ్మాయికి ఎలా చేద్దామని చెప్పి వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా తగ్గించి ఓన్లీ 4 క్యారెక్టర్తో ప్లే చేయడం స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేయడం అది మొత్తం అంటే ఒకే హౌస్లో జరుగుతుందన్న ఫీలింగ్ రానివ్వకుండా, ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, ఎందుకంటే 2 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము అని అంటే ఒకే హౌస్లో చేసి చుట్టేశారు అన్న ఫీలింగ్ ఆడియన్కి కలగకూడదు. ఎక్కడ ఆడియన్కి ఒక ఇంట్లోకి ట్రావెల్ అయిన అనుభూతి కలగాలి అని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళడం జరిగింది. అది నిజంగా ఇవాళ థియేటర్లో ఇదవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంటైర్ ఇండియాలోంచే అన్ని లాంగ్వేజెస్ నుంచి హయ్యెస్ట్ రేట్కి వెళ్ళిన నాకు తెలిసి చిన్న సినిమా, ఫస్ట్ సినిమా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు అలాంటి ప్రైసులకి ఒక చిన్న సినిమాని ఏ సినిమాని కొనుంటారు, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే తమిళ సినిమాలు కొంటూ ఉంటారు, అట్లా మన సినిమా కొన్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. అది నా సినిమా అవటం. నేను ఎవరి దగ్గర చేయకుండా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను. దేవుడి దయ వల్ల ఇవి హిట్ అవుతున్నాయి, మంచి సక్సెస్, అలాగే వెళ్తున్నాను ముందుకి. నా మారుతి టాకీస్లో వచ్చే ఏ సినిమాకి కూడా నేను ఆడియన్ లాగా కథ వింటాను తప్పితే ఇక వాళ్ళు చేసే ప్రతి వర్క్కి కూడా వాళ్ళే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే స్వామి గారిదే పూర్తి క్రెడిట్ అని చెప్పి యాక్చువల్గా బిఫోర్ కూడా చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లో. అట్లాగే కమింగ్ మూవీస్ ఏదొచ్చినా సరే నా డైరెక్షన్ వేరు, నా మారుతి టాకీస్ నుంచి వచ్చే వాళ్ళ డైరెక్టర్ టాలెంట్ని బట్టి క్రెడిట్ అంతా వాళ్ళకే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంత మంచి చిన్న సినిమా హిట్ అయ్యి ఈరోజు బ్రహ్మానందం గారు వచ్చారు. నేనని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వపడతాం. అలాంటి పర్సను చేతుల మీద షీల్డ్ తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. నాకంటూ ఒక పేజీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి 18 hours a day కష్టపడటానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.